రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? రాకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సార్ ఇంతకీ గెటప్ ఏంటి? ఇప్పుడు మీరు కొంప తీసి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తున్నారేంటి? కోరుకున్న మనిషి వచ్చిన ఆయన చాలా బాగా మాట్లాడారు. మనకొచ్చిన ఇమిటేషన్ అంతవరకే. పంజాగుట్ట పోయాడు, తన పంజా విసరడం మానేశాడు అనుకున్నారా? ఒంగోలు పోయాడు, తన గోలు మారుంటుందేమో అనుకున్నారా? అదే ఆకలి, అదే కరువు. సార్ మీరు వచ్చారు, కొంపతీసి సోనాలి బెంద్రే గారు కూడా వస్తారు. నేను ఆవిడ కోసమే వెయిటింగ్. వచ్చిందా? మీరు వచ్చారంటే ఆవిడ కూడా వచ్చి ఉంటారు. పిలవండి తొందరగా. అమ్మా బెంద్రే. ఇంద్రాల పాట లేదు కదా, దిగు దిగు దిగునాదా, ఈవిడేంటి ఆ పాటకి డాన్స్ చేశారు? ఆవిడ చూస్తే అలా అనిపించింది. వాళ్ళు ఇంద్రసేన రెడ్డినా? ఇరిగిపోయిన ఇడ్లీలాగా ఉన్నారు. ఇంత హడావిడి చేసావంటే నీ పేరు సౌమ్యలతా రెడ్డి, జబర్దస్త్ యాంకర్. అవును. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీకు పొగరని నువ్వు అనుకుంటావు, కానీ పొగరుగా ఉండేంత అందం నీకు లేదని నేను అనుకుంటున్నా. మొత్తానికి నువ్వు దీపిక పిల్లి అక్క. మీకెలా తెలుసు నా ఫేస్ లో పిల్లి పోలికలు ఉన్నాయా? లేదు, ఉడత పోలికలు ఉన్నాయి. ఇంతకీ మీరెవరు? నేను ఆడపడుచు. నువ్వు ఆడపడవలేదు ఏడపడవలేదే కానీ ఏడపడుచు. మీకు నా గురించి తెలీదు. నీ ఇంటికి వస్తా, నీ పుట్టింటికి వస్తా. నీ హెడ్ మీద ఉన్నది విగ్ కాదు, మీ ఫేస్ మీద ఉన్నది నిజమాన మీసే అయితే రారా చూసుకుందాం. నీ ఫేస్ మీద ఉన్నదే నిజమైన మిసమా? ఏమేమన్నారు? ఏమేమన్నారు? అది వీరశంకర్ రెడ్డి మొక్కే అన్ని పీకేస్తా, ఇది పీకేస్తా. నాది పీకేస్తావా? పట్టుకో. నీకు నీ మొక్కకి ఒక నమస్కారం. నువ్వు ఏం కోసుకోవాలంటే అది కోసుకో. అది నీకే ఇచ్చా. నేను డీకి రావాలి అని చెప్పిన తర్వాత నేను శేఖర్ మాస్టర్ ఉన్నారని అడిగాను. శేఖర్ మాస్టర్ నేను చాలా పర్ఫార్మెన్స్ లో చూశాను. సార్ ఎక్స్ట్రాడనరీ డాన్సర్ యు ఆర్. కొరియోగ్రాఫర్ ని డాన్సర్ ని చేసావు కదరా నువ్వు. సార్ వాళ్ళు ఏదో చెప్తారు, మీకు కౌంటర్ ఇవ్వాలి కదా, వాళ్ళని ఎందుకు తట్టుకున్నారు సార్ ఇంతవరకు? నువ్వు ఉన్నావు కదా కౌంటర్ ఇవ్వడానికి, నేను సైలెంట్ గా ఉన్నా. మీకు నాకు ఏదో ఒక ర్యాప్ ఉంది సార్. నాకు ఒక డౌట్ మాస్టర్, మామూలుగా ఎవడ గుండెలో అయినా 4 గదులు ఉంటాయి, మీ గుండెలో ఎన్ని ఉన్నాయి గదులు మొత్తం? అదొక లక్. మాస్టర్ అంత ప్యూర్ తెలుసా, ఎంత గర్ల్స్ వచ్చి మాట్లాడినా కూడా మాస్టర్ అంత డీసెంట్ గా. అందుకే ఇలాంటప్పుడే నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఆటగాడివే. శేఖర్ మాస్టర్ తో ఒక స్టెప్ వేయాలి అనుకుంటున్నాను. మాస్టర్ రండి ప్లీజ్. వాట్ ఇస్ దిస్ ఆది గారు? ఏమైంది? మాస్టర్ హ్యాండ్ నుంచి బ్లడ్. ఏంటి ఆది, మీకు కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఓ మై గాడ్, సీరియస్లీ బ్లడ్ వస్తుంది. ఇంకా పోయిందిలే, ఇద్దరు పట్టుకున్నారు కదా. నువ్వు వచ్చా బ్లడ్ ఆగిపోయింది. మీరు ఇలా వస్తారనుకుంటే ఒళ్ళంతా బ్లడ్ వస్తుంది ఆయనకి ఇప్పుడు. కాదు చూసావా అది? ఆవిడ చూడు వచ్చి అప్పుడు టిష్యూ ఇచ్చి నువ్వేం చేయాలి అక్కడ కబుర్లు చెప్తాడు బ్లడ్ వస్తుందంటుంటే. ఇది తగలడం వల్ల వచ్చిన బ్లడ్ కాదు, ఆవేశంతో
ఎప్పుడైతే ఈ స్టెప్ పడిందో అక్కడే అది మరిగింది, ఆ బ్లడ్ తన్నుకొని బయటకు వచ్చింది. చూడండి ఆయన ఎంత కోపడుతున్నాడు, ఆయనతో డాన్స్ చేయరా? ఈతోనా? ఆ. చిలుక ఎంత ఆకలిగా ఉన్నా కుళ్ళిన పండుని తినదు. కానీ ఈ చిలుక తింటది, పిల్లినా తింటది. ఇక్కడ తగిలింది. ఓకే, ఇక ఇప్పుడు డి ప్రీమియర్ లీగ్ లో మొట్టమొదటి కాంపిటీషన్ మొదలు పెడుతున్నాం. అది గారు ప్రదీప్, నీకు విషయం తెలుసలేదో, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నేనేం చేయను. సార్ ఇంద్రసేనారెడ్డి గెటప్ వేసి వీణ స్టెప్ వేయకుండా ఉంటాడా సార్? వీణలు తెగుతాయి ఐసు మీద వేస్తే. నేను ఇప్పుడు డాన్సర్స్ అందరికి వచ్చి ఒక హగ్ కిస్ ఇచ్చేసింది కదా, అవును మేడం. అలాగే ఇఫ్ యూ డూ నో షూర్లీ ఐల్ గివ్ అ హగ్ అండ్ కిస్. ఆహా, ఓహో, బాబోయ్. ఇప్పటి వరకు వాళ్ళు తొక్కిన ఐస్ అదంతా. సరే ముందు ఆ వేణు స్టెప్ వేయి. రమ్మను. ఏమిటి ఏమేసావు ఇందులో? వేణేది సార్, వీణగా అన్ని వచ్చాయి. ఊరుకా. ఆది గారు మీరు అక్కడ ఉంటూ నేను కరెక్ట్ చేస్తా వచ్చి. ఒక నిమిషం ఆగు, కావాలంటే ఇలా కూర్చొని చేస్తా. అప్పుడు వీణ పైకి కిందకి ఎలా వెళ్తావు? ఇదిగో హగ్ వద్దా? అది కావాలి, వీణ స్టెప్ వద్దు. నువ్వు వీణ స్టెప్ కరెక్ట్ గా వేయకుండా నువ్వు కొంచెం మోడిఫికేషన్ చేసావు కదా, మేడం కూడా వర్చువల్ అక్కడి నుంచి ఇలా అంటారు. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం నేను వస్తున్నాను దీ సెట్ కి. ఫస్ట్ టైం వాడకూడదు, మొదటిసారికి నేను ఈ వేదిక మీద వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అందరితో కలిపాను. అంటే శేఖర్ మాస్టర్ తో ఒక బాండింగ్ కూడా వచ్చింది అనిపించింది. బంధం, ఒక సంబంధం మరి అందాల తార పూర్ణ గారి గురించి? పూర్ణ గారు చాలా సో స్వీట్, చాలా తీపి. మీరేం టేస్ట్ చేశారా? ఒక ముగ్ధ మనసు ఉంది పూర్ణ గారికి. ఏంటది? ఇన్నోసెన్సీ. ఇంకా నయ్య ముద్ద మందారం వల్ల. ఇంకా ఆది గారు? అదే ఆది గారిది చాలా పెద్దది. ఏం మాట్లాడుతున్నావురా? మనసు. నాకు ప్రదీప్ గారు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి మేడం? మన ఈటీవీ వాళ్ళకి నేను సౌమ్య గారు కలిసి ఒక షో చేయాలి. నిజంగా నువ్వు సౌమ్య కనుక ఒక షో చేస్తే ఆడియన్స్ మొత్తం తీసుకొస్తారు మడతకొచ్చేది. మీకు విషయం తెలుసా? కుర్చీ మడత పెట్టున్నాడు కదా, ఆ తాత వచ్చాడు. అదే మందే కదా, కుర్చీ మడత పెట్టే తాత కాదంట. ఆయన వాళ్ళ బామ్మర్తిని కొట్టాడు కదా, బామ్మర్తి ఇతనే.